లేకపోతే ప్రజలు ఓడించబడతారు. మీ అందరికీ తెలుసు ఇక్కడ పోటీలో ఉన్న పార్టీలు ఏ పార్టీలు ఉన్నాయో వాటి వైఖరి ఏందో వాటి చరిత్ర ఏందో మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉద్యమంలో పలు సందర్భాలలో నేను తిరుమలగిరి వచ్చినప్పుడు కానీ తుంగతుర్తి ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు కానీ గోడల మీద నినాదాలు కనిపించేది. గోదావరి జలాలు రావాలంటే బిఎన్ రెడ్డి గారికే ఓటేయాలి, బిఎన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమించాలని ఆనాటి కమ్యూనిస్టు యోధుడు ఆయన పేరిట కొన్ని నినాదాలు కనిపించేది. ఈ ప్రాంతం అంతా కూడా పోరాటాల గడ్డ. ఎన్ని పోరాటాలు చేసినా ఎంత కొట్లాడినా కూడా ఏ పార్టీ ప్రభుత్వం కూడా కనికరం చూపెట్టలే. బ్రహ్మాండంగా ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం కరువుకు గురైపోయింది. ఇక్కడి నుంచి ప్రజలు వలసపోయే దుస్థితి వచ్చింది. తుంగతుర్తి గుండా నేను ఏ ఊరికి పోయినా ఏ చెరువులో కూడా చారడి నీళ్లు కనబడేటివి కావు. ఇవాళ నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు నా పక్కన కూర్చొని ఒక్కొక్క ఊరు పేరు చెప్పుకుంటూ ఆయన ఇదే నియోజకవర్గం కాబట్టి ఇది ఈ చెరువు అని చెప్తా ఉంటే ఏ చెరువు చూసినా ఒక్క వాన పడితే మత్తడి దుంకే పరిస్థితి ఉంది. బ్రహ్మాండంగా ఉంది. తుంగతుర్తి గతానికి ఇప్పటికి చూస్తే తుంగతుర్తిని చూస్తేనే ఒక తుర్తి కలుగుతూ ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పరిస్థితి అంతటి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గోదావరి జలాలు పట్టుబట్టి తెచ్చుకోగలిగినాం కాబట్టి బ్రహ్మాండంగా 1,20,000 1,30,000 ఎకరాలకు నీళ్లు వస్తూ ఉన్నాయి. తుంగతుర్తిలో మొక్కలు తెల్లబడతా ఉన్నాయి.